रे हुरे रिंकेन काहु काहुरे कंजिरी कंजिरी जेगु जेगु रे जग जगनम रिंज रिंज रे रिंकेन टक्कु डिक्कु डिंकु कुटरडिकु रे हुरे काहुरे जेगु रे जगन रे हुरे रिंकेन काहु काहु कंजिरी कंजिरी जेगु जेगु रे जग जगन रिंज रिंज रे रिंकेन टक्कु डिक्कु डिंकु कुटर रे हुरे काहुरे जेगु रे जगन तक्केटे कड़े तक दिक्केटे कड़े तक तोंगेटे कड़े तक नंगेटे कड़े तक तक्केटे तक दिक्केटे तक तोंगेटे तक नंगेटे तक तक्केटे दिक्केटे तोंगेटे అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కళా కక్షాహ. మనకి చాలా నాటికళలు ఉంటాయి. కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, ఇట్లా ఒడిస్సీ. కానీ అన్నిటికంటే ప్రాచీనమైన నాటికళ మనందరం ఇప్పుడు మర్చిపోతున్నాం. అసలు అదంటే ఏంటో కూడా మనకు తెలుసలేదు. సో అలాంటిదే ఆంధ్ర నాట్యం. అట్లానే మన తెలంగాణ అనగానే గుర్తుకొచ్చేది పేర్ని నృత్యం. పేరులోనే పేర్ని కుమార్ అని పెట్టుకొని చాలా అవార్డులు అందుకున్న డాక్టర్ పేర్ని కుమార్ గారిని మనం అసలు ఆంధ్ర నాట్యం అంటే ఏంటి, ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, అది ఎంత ప్రాచీనమైనది, అలానే పేర్ని తాండవం అని ఎందుకన్నారు, ఏంటి, ఈ వివరాలన్నీ మనం డాక్టర్ పేర్ని కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. దానికి ముందు మా వెబ్సైట్ www.kalakakshaha.com, దీనికి అందరూ ట్యూటర్స్, నేర్పించే వాళ్ళు కానీ నేర్చుకునే వాళ్ళు కానీ మా వెబ్సైట్ని విజిట్ చేయండి. అందులో మీరు నేర్పించే వాళ్ళైతే టీచర్ కింద రిజిస్టర్ అవ్వండి, స్టూడెంట్ అయితే మీరు నేర్చుకునే వాళ్ళ కింద రిజిస్టర్ అవ్వండి. ఇది మీ అందరి ప్లాట్ఫామ్, ఇది మీ అందరి వెబ్సైట్. సో నేర్చుకునే వాళ్ళు రిజిస్టర్ అయితే, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు అంటే నేర్పించే వాళ్ళు కనుక మన దగ్గర ట్యూటర్స్ కింద రిజిస్టర్ అయ్యి, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మన దగ్గర స్టూడెంట్స్ కింద రిజిస్టర్ అయితే, ఎవరికి ఎక్కడ ఏ భాషలో నేర్చుకోవాలని ఉందో ఆ స్టూడెంట్స్ అందరూ వాళ్ళకి కావాల్సిన దగ్గర ట్యూటర్స్ని వెతుక్కోవచ్చు. సో ట్యూటర్స్ కూడా ప్లీజ్ ఎవరైనా సరే ఉదాహరణకి తమిళ్ మాట్లాడే వాళ్ళందరూ మన హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళు కూచిపూడి నేర్పిస్తారు అనుకోండి. తమిళ్లో నేను నేర్చుకోవాలి కూచిపూడి అని అనుకున్న వాళ్ళు ఎక్కడ ఎతుకుతారు? సో ఇట్లాంటి మన ప్లాట్ఫామ్ ఏంటంటే మీ ఇద్దరిని ఒక దగ్గర తీసుకురావడానికి చాలా ఉపయోగపడుతుంది. సో దయచేసి మా వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వండి. ఇప్పుడు మనం పేర్ని కుమార్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్, చాలా సంతోషం. సో యాక్చువల్గా అంటే నేను ప్రతి ఇంటర్వ్యూలోనూ విద్యకి సంబంధించి ముందు నేను ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎవరినైనా సరే వాళ్ళ గురువు గారితో మొదలు పెడతాం. సో ఎందుకంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని అన్నారు. సో విద్య గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మనం మన గురువు గారిని స్మరించుకొని అక్కడి నుంచి మన ఇంటర్వ్యూ మొదలు పెట్టాలని సో నేను అనుకుంటాను. సో ముందుగా మిమ్మల్ని పరిచయం చేసే ముందు మీ గురువు గారి గురించి తెలుసుకుందామని. తప్పకుండా అండి. గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు నేను ఇక్కడ ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం మా గురువు పద్మశ్రీ భరతకళా ప్రపూర్ణ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు. వారితో నా పరిచయము 1984 వరంగల్లో వారి పేరిని శివతాండం పుస్తకాన్ని ఆవిష్కరించినప్పుడు అప్పుడు నేను వెంపటి నాగేశ్వరరావు గారి దగ్గర నేర్చుకుంటున్నాను వరంగల్లో కూచిపూడి. ఆ పుస్తక ఆవిష్కరణకి మేమంతా కూడా వెళ్ళాం. అప్పుడు వారు ప్రదర్శన అయిపోయాక మీటింగ్లో ఒక మాట చెప్పారు, ఎవరికైనా శ్రద్ధ ఉండి నా దగ్గరకు వస్తే వారికి నేను ఉచితంగా నేర్పిస్తాను అని, పేరిని శివతాండవం. అప్పుడు మేము దాదాపుగా ఒక 10 మంది ఉండేవాళ్ళం అక్కడ అబ్బాయిలం. అందరిట్లో నేను ఒక్కనే రెస్పాండ్ అయ్యి మాస్ గారికి ఉత్తరం రాశాను. అలా ఉత్తరాల పరంపర దాదాపు ఒక 6 నెలలు సాగింది. ఒకరోజు
నాకు ఎవరైతే విద్య నేర్పిస్తున్నారో ఆవిడ కూడా ఒక రికమెండేషన్ లెటర్ రాశారు. ఈ అబ్బాయికి చాలా శ్రద్ధగా ఉంది మీ దగ్గర రావడానికి, ఇతనికి ఎలాగైనా మీ దగ్గర తీసుకోండి అని. అలాగా 6 నెలల తర్వాత నన్ను ఆయన శిష్యుగా తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే మా దగ్గర ఉండడానికి వసతి లేదు. ఎక్కడైనా వసతి చూసుకొని ప్రొద్దున సాయంత్రం ఇక్కడే ఉండొచ్చు, మా దగ్గరే భోజనం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ ఉండడానికి మాత్రం వేరే చూసుకోమంటే నా స్నేహితుడు ఒక అతను బాలరాజు అని చెప్పి అతను కూచిపూడి నేర్చుకున్నారు. అక్కడ అతనికి ఇంకొక భ్రమరాంబ అని ఆవిడ నేర్పిస్తుండేవారు. వాళ్ళ దగ్గర వీళ్ళ గ్రూప్ ఉండేది. నా శ్రద్ధ ఇదంతా చూసి అతను రా తమ్ముడు నేను తీసుకెళ్తాను గురుగారి దగ్గర చెప్పి ఆయన తీసుకొచ్చి మాట్లాడించి అతని స్నేహితుడు ఇక్కడ బిఎంఆర్ హాస్టల్ అని ఒకటి ఉంది, ఇది మన హ్యాబిట్స్లో ఉంటుంది. ఓకే, అక్కడ అతని దగ్గర తీసుకెళ్ళి ఇతను ఇక్కడ ఉండడు, కానీ ఇతని సూట్ కేసు ఏదైనా ఉంటుంటే అది ఇక్కడ పెట్టుకుంటాడు, నైట్ ఎప్పుడో వస్తాడు పడుకొని పొద్దున్న మళ్ళీ వెళ్ళిపోతాడు అంటే అట్లాగా సరైన ఒప్పుకున్నాడు. అలా మొదలైంది నాది 1985 జనవరి 16 నాడు, అంటే సంక్రాంతి మర్నాడు మా సరికి వచ్చాను నేను. అలా మొదలైన అదే సంవత్సరము ప్రభుత్వం వారి ద్వారా 101 మంది పేరిని తాండవం చేసే వాళ్ళతో రామపాలయంలో 10,000 దీపాలు గుడి చుట్టూ వెలిగించి మహాశివరాత్రి సందర్భంగా పేరిణి శివ తాండవాన్ని ప్రదర్శించాలని ఒక ప్రణాళిక చేస్తే దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది, వాళ్ళ తరపున చేద్దామని చెప్పితే నేను అప్పుడే మా గురువారి దగ్గరికి వచ్చి మాకు పొద్దున్న సాయంత్రం ఇదే పని నేర్చుకోవాలి, నాకు వచ్చిన దాన్ని వేరే వాళ్ళకి నేర్పించాలని పంపిస్తుండదు. నేను అప్పటికే ఈ టీచింగ్ లైన్లో ఉన్నాను, ఎందుకంటే నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ వరకు వెళ్ళాను. సో అప్పుడు అక్కడ 2 డోజులు మెయింటైన్ చేసేవాడిని. నా ప్రస్థానం నిజానికి మొదలైంది సంగీతంతో. నేను నా స్కూల్ జీవితం అంతా కూడా స్కూల్లో జరిగే ప్రతి ఫంక్షన్లో నేను పాటలు పాడేవాడిని. ప్రతి మీటింగ్లో నన్ను పిలిచి పిల్లల్ని అల్లరిజగా ఉండాలంటే నేను పాటలు పాడుతూ ఉంటే వాళ్ళు శ్రద్ధగా ఉండేవాళ్ళు. అలా ఒక గురువుగారు అంటే మాకు ఉపాధ్యాయుడు ఒక ఆయన పిలిచి నీ గొంతు బాగుంది నాయన, సంగీతం నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది అని. ఓకే, అలా సంగీతం నేర్చుకోవడానికి మాకు అక్కడ వరంగల్లో పాలిటెక్నిక్లో ఉండేది. ఇప్పుడు మ్యూజిక్ కాలేజ్ సపరేట్గా ఉంది, కానీ అప్పుడు పాలిటెక్నిక్లో ప్రొద్దున సాయంత్రం ఉండేది. ఓకే, అక్కడికి వెళ్ళి సంగీతంలో చేరడానికి వెళ్ళాము. కానీ మాకు సంగీతం అంటే తెలియదు అసలు, మరి ఏం నేర్చుకోవాలి. అక్కడ కర్ణాటక హిందుస్థాన్ అని ఉన్నాయి. సో మనం ఎవరో హిందువులు కాబట్టి మనం హిందుస్థాన్ అని చెప్పి హిందుస్థాన్ పెట్టాం. తీరా చూస్తే అది హిందుస్థాన్ హిందీలో ఉంటుంది, కర్ణాటక అనేది తెలుగులో ఉంటుంది. సో అట్లాగే హిందుస్థాన్లో చేరాను. హిందుస్థాన్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే వాయిస్ రేంజ్ బాగా పెరిగింది. ఎందుకంటే హిందుస్థాన్ ఎప్పుడు ఉచ్చ స్థాయిలో ఉంటాయి స్వరాలన్నీ. సో అది నాకు ఈ నాట్యంలోకి వచ్చాక బాగా ఉపయోగపడింది. నా మొదటి నుంచి నా కళ ఏంటంటే నేను బాగా పాటలు పాడేవాడిని, సినిమా పాటలు బాగా పాడేవాడిని, భక్తి గీతాలు, ముఖ్యంగా ఈ 15 ఆగస్టు 20 జనవరి వచ్చినప్పుడు దేశభక్తి గీతాలు పాడేవాడిని. అట్లాగా ఇది విని చాలామంది నువ్వు బాగా పాడుతున్నావు, బాగుంది గొంతు, నువ్వు సినిమాలో ట్రై చేయనమాట. ఒక్క పాట మా కోసం ఏదన్నా 2 లైన్లు. నేను అప్పుడు అంటే స్కూల్లో పాడుతున్నప్పుడు ఎక్కువగా అప్పుడు అల్లూరి సీతారామరాజు రిలీజ్ అయింది. ఓకే, ఆ సమయంలో ఈ తెలుగు వీర లేవరా, రగిలింది విప్లవాగ్ని, ఇలాంటివన్నీ పాడుతుండండి. రగిలింది విప్లవాగ్ని ఈరోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు తనువులోని అణువణువున తరతరాల పోరాటం, తన రూపే తాల్చింది ఝాన్సీ రాణి కరవాలం. ఇలా బాగా పాడారు. అలాగే తెలుగు వీరలేవరా, దీక్షభూని సాగరా, తెలుగు వీరలేవరా, దీక్షభూని సాగరా. అదే ఇలాగా అంటే అప్పుడు ఇంకా 15 ఆగస్టు వచ్చిందంటే నేనే అన్నట్టు ఒక ముఖ్య గాయకుని అక్కడ. అట్లాగా ప్రస్థానం మొదలైంది. ఎప్పుడు మాకు వరంగల్లో మా స్కూల్ వెనకాల ట్రాక్ ఉంటుంది, రైల్వే ట్రాక్. అది ఇటువైపు వెళ్తున్నప్పుడు దక్షిణం వైపు వెళ్తుంటే మద్రాసుకి వెళ్తుంది, ఇటు ఉత్తరం వైపు ఇటు చూస్తే కనుక హైదరాబాద్. కానీ మనకు అందరూ ఎంకరేజ్ చేయడం వల్ల మనం ఒక రోజు మద్రాసుకి వెళ్ళాలి, అయితే సినిమా ఫీల్డ్ అప్పుడు అక్కడ ఉండేది కదా, అప్పటికి మనకి ఇక్కడ రాలేదు అని అనుకుంటున్నాను. కానీ మనకు ఉంది కదా, అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేదంతా మంచికని అనుకోవడమే మనిషి పని. అలాగా
విధి ఏం చేసిందంటే నీ పని అక్కడ లేదు నాయన, నీ పని ఇక్కడ ఉందని చెప్పి నన్ను ఇటు తిప్పింది, నా దృష్టిని ఇటు తిప్పి హైదరాబాద్ పంపించింది. అట్లాగా నేను సంగీత కళాకారుని అవుదాం అనుకున్నవన్నీ నృత్యంలోకి వచ్చాను. 16 జనవరి 1985 గురుగారి దగ్గరకు వచ్చి ఆయన దగ్గరే ఉండి, అదే సంవత్సరం వాళ్ళు వరంగల్లో మహాశివరాత్రి సందర్భంగా పేరిణి శివతాండవం చేయించాలనే దాంట్లో రమేష్ గారిని నాకు సీనియరు, ఆయనకి అసిస్టెంట్గా నన్ను పంపించారు వరంగల్కి. అంటే నేను వెళ్ళిన కొద్ది రోజుల్లోనే, ఒక 1 మంత్లోనే నేను ఆయనకు అసిస్టెంట్గా వరంగల్కి వచ్చాను. 101 మందికి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం నేను కూడా సాయం చేశాను. తర్వాత 101 మందికి నేను గజ్జలు కట్టాను అక్కడ కూర్చొని. పొద్దున్న సాయంత్రం వరకు మాకు ఈ ప్రాక్టీస్ అయ్యగానే హోటల్ రూమ్లోకి వెళ్ళాలి, గజ్జలు కడుతుండే. అలా 101 మందికి గజ్జలు కట్టాను నేను. అప్పుడు నా పాకెట్ మనీ ఏంటంటే నేను గజ్జలు కట్టాను, నాకు గురువుగారు డబ్బులు ఇచ్చేవారు, అదే నా పాకెట్ మనీ. అట్లాగా ఆ రోజు నుంచి ఇంకా వరంగల్లో ప్రోగ్రాం అయిపోయాక వస్తూ మాస్టర్ దగ్గర ఉన్నాను. అంటే నన్ను ఆయన పరీక్షించాడు ఒక రకంగా చెప్పాలంటే, వీడు నిజంగా శ్రద్ధ ఉందా, ఊరికి ఏదో వచ్చేసి నేర్చుకుంటాడు. నా శ్రద్ధ చూశాక ఆ రోజు నుంచి ఆయన ఇంట్లోనే ఉన్నాను. ఆయన దగ్గరే నేను కళాకృష్ణ గారు మాస్టర్ గురుగారి దగ్గర ఉండేవాళ్ళం, మిగతా వాళ్ళంతా బయట నుంచి వచ్చేవాళ్ళు. నేను కళాకృష్ణ గారు నాకు సీనియర్. ఆయన కళాకృష్ణ గారి ప్రదర్శన తర్వాత అంతా నేనే మేము నట్టువాంగం చేసేవాడిని, మా ప్రోగ్రాంకి ఆయన చేసేవాడు. మేము ఎక్కడికి వెళ్ళినా సగం ప్రదర్శన ఆంధ్రనాట్యం ఉండేది కళాకృష్ణ గారిది, ఆ తర్వాత సగం ప్రదర్శన అంతా పేరిని. సో ఆయనకు నేను నట్టువాంగం చేసేవాడిని, మా పేరునికి ఆయన నట్టువాంగం చేసేవాడు. అలా మా ప్రస్థానం కొన్ని ఏళ్ళు నడిచింది. అదే గురువు గారి దగ్గర ఆంధ్రనాట్యం పేరుని 2 నేర్చుకో. అవును. నటరాజ రామకృష్ణ గారు బాలిలో పుట్టారట, ఆయన పుస్తకాల ద్వారా తెలిసింది. కానీ ఆయనకు చిన్నప్పటి నుంచి ఈ నాటకాల మీద అభిరుచి ఉంది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ జమీందారీ ఫ్యామిలీ లాగా, వాళ్ళేమో వీటికి అంగీకరించలేని. అప్పుడైనా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇవన్నీ వదులుకొని వెళ్ళిపోయి ఆయన నాట్యం నేర్చుకొని నాగపూర్లో బండారు ఆస్థానంలో నాట్యాచార్యుడిగా ఉన్నాడు. అక్కడ నుంచి రీసెర్చ్ చేసే దాని మీద మళ్ళీ తెలుగు ప్రాంతాలకి, తర్వాత తంజావూరు సరస్వతి మహల్కి వెళ్ళి బాగా అన్ని చదివారు. అప్పుడే మనకు ఈ దేవదాస్ యాక్ట్ వచ్చేసి ఈ ఆలయ నర్తకులందరూ నాట్యం చేయకుండా ఆగిపోవడము, అసలు ఎక్కడ కళలు లేవు. అప్పుడు అక్కడ తమిళనాడులో రుక్మిణారెడ్డి, ఈ కృష్ణ అయ్యర్లు మళ్ళీ దీన్ని భరతనాట్యం అనే పేరుతోని అభివృద్ధి చేస్తూ, తెలుగు వాళ్ళకి నాట్యం లేదు, భరతనాట్యం అంటే కేవలం మాదే, తమిళనాడు వాళ్ళదే అని చెప్పి వాళ్ళు అంటున్న టైంలో ఆయన ఈ పుస్తకాన్ని చదివి ఇంత చరిత్ర ఉంది, ఎక్కడ చూసినా తెలుగే కనిపిస్తుంది, ఈవెన్ తంజావూరులో ఉన్న ప్రతి గ్రంథం కూడా తెలుగులోనే ఉంది, వాళ్ళు చేసిన నాట్యంలో కూడా తెలుగే ఉంది, మరి తెలుగు వాళ్ళ నాట్యం లేకపోవడం ఏంటని ఆయన రీసెర్చ్ చేసి అప్పుడు అందరినీ కలిస్తే మనకు ఆలయ ఆస్థాన ప్రబంధ సాంప్రదాయాలు ఉన్నాయని చెప్పి దానికి తెలిసింది. ఇది తెలుసుకున్నాక ఆయన 1970 ఆగస్టు 23 తారీఖు నాడు ఒక సదస్సు ఏర్పాటు చేశారు రాజమహేంద్రవరంలో. ఆ సదస్సుకి అప్పటికీ బతుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వృద్ధ కళాకారులు వాళ్ళందరినీ పిలిచి ఒక సదస్సు చేయించారు. అప్పుడు అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ ముందు ప్రదర్శన చేస్తే అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇంత గొప్ప కళ మనకుంటే మనం ఇన్నాళ్ళు దీన్ని ఎందుకు పట్టించుకోలేదు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఈ దేవదాస్ యాక్ట్ తీసుకొచ్చారో ఈ కళ ఇంకెవరు దీన్ని చేయకూడదు అని చెప్పి అందరూ మానేస్తారు. కానీ వాళ్ళ నరనరణ ఉండేది ఎక్కడ పోతుంది అది. వాళ్ళు మళ్ళీ ఒకసారి రంగసమితికి వచ్చేసరికి మళ్ళీ ఉద్యుక్తంగా బయటకు వచ్చేసి ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు, ఒకరు ఆలయ సంప్రదాయంలో నిష్ణాతులు, ఒకరు ఆస్థాన సాంప్రదాయంలో, ఒకరేమో ప్రబంధ సాంప్రదాయంలో, ఇంకొకరు సరిదే మాణిక్యమ్మ గారని ఆవిడ ఆధ్యాత్మరమణ కీర్తనలో దిట్ట, అభినయం చేస్తూ పాడేవారు. ఆవిడ లాస్ట్లో మాస్టర్ గారి దగ్గరే ఉండేవారు. నేను సరిదే మాణిక్యమ్మ గారు కళాకృష్ణ గారు మాస్టర్ దగ్గర ఉండేవారు. మాకు పొద్దున్న ప్రాక్టీస్ చేయాలి, టిఫిన్ అయిపోయాక ఆవిడ దగ్గర కూర్చొని ఆధ్యాత్మిక కీర్తనలు నేర్చుకోవాలి. ఆవిడ దగ్గర మేము ఆధ్యాత్మిక కీర్తనలు నేర్చుకున్నాము. ఆవిడ చెప్పిన అభినయం అవన్నీ దాన్ని ప్రదర్శన క్రమంగా తీసుకొచ్చేవారు నటరాజ రామకృష్ణ గారు. అందముగా ఈ కథ వినవే రజితాచల సదన పరిహసిత వినిందిత అరవింద చంద్రవదన కుంద బృంద సుందర రదనా. ఇది రాముని యొక్క జననం యొక్క పాట. అలాగా వీణీలవేణి వినుతగునా శ్రేణి వినావే శర్వాణి. ఇది సీత కళ్యాణం స్వయంవరం యొక్క స్టోరీ ఉంటుంది దీని లోపల. అంటే ముందుకు మన చరణంలో వెళ్ళిన కొద్దీ
వినవే సుగుణాన్విత గిరిరాజసుత వినవే సుగుణాన్విత. ఇది అహల్య శాప విమోచనం కథ ఉంది దీంట్లో. ఓకే. చేరి వినవే శౌరి చరితము గౌరీ సుకుమారి గిరివర కుమారి. ఇది పరశురామ గర్వభంగం. అంటే ఒక్కో దాంట్లో ఒక్కొక్క కథ చెప్పుకుంటూ ఈ కళ్యాణం వరకు చెప్పించారు ఫస్ట్ ముందు మాకు. ఈ అంటే మనకు పరశురామ గర్వభంగం అయిపోయి వచ్చాక కళ్యాణ ఘట్టం వస్తుంది. కళ్యాణము వినవే నేడు సీత కళ్యాణము వినవే కళ్యాణ భయమైన కళ్యాణ నిలయమున కళ్యాణ ప్రదుడౌ ఆహల్యవరదుని కళ్యాణము వినవే నేడు సీత కళ్యాణము వినవే. ఇది కళ్యాణ ఘట్టం. ఇలాగా బాలకాండ తర్వాత కిష్కింధకాండలో కొన్ని పాట చెప్పించారు. ఇప్పుడు ఎక్కువగా బాలకాండలో చేస్తున్నాం మేము. ఆవిడ దీంట్లో చాలా ప్రసిద్ధురాలు. ఆవిడ ఆలయ నర్తకి. బలిపాడు దేవస్థానంలో మదనగోపాల స్వామికి ఆవిడ ఆలయ నర్తగా ఉండేవారు. ఆవిడ చివరి దశలో అవసరం పెద్ద ఆవిడకి కన్నారు. అంతకుముందు గురుగారి దగ్గర బొబ్బిలి ఆస్థాన ఆవిడ ఒక జీవరత్నం ఉండేవారు పెద్దవాళ్ళు. ఎందుకంటే ఆయన వివాహం చేసుకోలేదు. ఆయనకి ఇంకా ఈ కళ్ళ మీదే తన జీవితాన్ని అంతా గడిపారు కాబట్టి పెద్దవాళ్ళందరూ దగ్గర పెట్టుకునేవాళ్ళు. నాలాంటి వాళ్ళు కూడా ఆయన దగ్గర పెట్టుకున్నాడు. నేను ఆయన దగ్గరే ఉన్నాను. ఈ నాట్యాన్ని ఇంత ప్రాచీన సాంప్రదాయ నాట్యం మనకు ఉంటే మనకు దీన్ని ఇలా ఎందుకు వదిలేసని చెప్పి మళ్ళీ దాన్ని అందరినీ తీసుకొచ్చి ఇలా ఒక సదస్సు అయ్యాక దీనికి ఒక సిలబస్ తయారు చేయాలి. ఇది అందులో ప్రాచీన స్త్రీ లాస్య సాంప్రదాయం. మనకు లాస్య నర్తనాలు ప్రతాపరుద్రుడి ఆస్థాన నర్తకి మాచల్దేవి ఆమె ఆస్థానది. ఆమె అమ్మమ్మ ముద్దస అని ఆలయ నర్తకి. మనకు ఇవన్నీ కూడా ఈ మాచల్దేవి తన వంశాన్ని కీర్తిస్తూ ఒక యక్షగానాన్ని రాయించుకుని పాడించుకున్నారంట ఆ రోజుల్లో. తర్వాత మనకు ముద్దు చంద్రలేఖ గురించి కూడా ఈ తంజావూరు ఆస్థానంలో ముద్దు చంద్రలేఖ అనే ఆవిడ చాలా ప్రసిద్ధమైన నర్తకి. ఆవిడ పేరిణిలో చాలా ప్రసిద్ధురాలు. మనకు పేరిణి అనే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం డీటెయిల్గా. ఈ ఆలయ ఆస్థాన సాంప్రదాయాలకు ఒక సిలబస్ తయారు చేయించారు ఎప్పుడు 1982లో. దానికి బులి వెంకటరత్నమ్మ గారు ఆవిడేమో ప్రబంధానికి, ఆలయ సాంప్రదాయానికి సరిదే మాణిక్యమ్మ గారు, ఆస్థాన సాంప్రదాయానికి ఆవిడ పేరు సడన్గా రావట్లేదు. ఈ ముగ్గురు దీనికి ఒక సిలబస్ తయారు చేస్తే అప్పటి నుంచి దీనికి సర్టిఫికేట్, డిప్లొమా, మ్యూజిక్ కాలేజీలో ప్రైవేట్గా నడుస్తుంది. అలాగే ఇప్పుడు ఎంఏ తెలుగు యూనివర్సిటీలో, నేను ఎంఏ ఫ్యాకల్టీలో కూడా అక్కడ ఆంధ్రనాట్యంలో చెప్పిస్తూ ఉంటాను పిల్లలకి ఎంఏకి. అందుకే నేను 3 గంటలకి ఇంటికి వస్తాను చెప్పి రోజు వెళ్తాం ప్రొద్దున్నే. సో ఎంఏ వరకు ఉంది, పిహెచ్డీ చేయొచ్చు. మనం ఎంఏ తర్వాత ఎవరైనా పిహెచ్డీ చేయొచ్చు. సో ఇది యూనివర్సిటీ లెవెల్లో ఆంధ్రనాట్యాన్ని చేస్తారు. కాకపోతే దీనికి ప్రభుత్వపరమైనటువంటి ప్రోత్సాహం లేకపోవడం వల్ల చాలామందికి ఇది తెలియట్లేదు. ఇది ఆల్రెడీ సెంట్రల్ యూనివర్సిటీలో దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళందరూ దీన్ని ఓకే చేశారు, దీన్ని అనౌన్స్ చేయాలని చెప్పారు. బట్ అనౌన్స్ అవ్వకుండా ఆగింది. 2017 నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇది ఎప్పుడు దీనికి ఒక కోడ్ వస్తుంది. జనరల్గా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఇది నేర్చుకుంటే ఏమొస్తుంది, రేపు మాకు ఏమైనా గుర్తింపు ఉంటుందా, ఇది దీంట్లో ఉంటుంది. ఇది అది లేకపోయినా గుర్తింపు ఉంది. చేస్తున్న ప్రదర్శన ఇప్పుడు నా దగ్గర 150 మంది పిల్లలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు నా శిష్యులందరూ వాళ్ళు ప్రదర్శన చేస్తూ ఉంటారు. పేరుని నేర్చుకుంటున్న వాళ్ళకి పేరుని కూడా చెప్పిస్తున్నాను. ఇప్పుడు పేరుని మొన్న మేము IIITలో చేసాము, IITలో చేసాము. మొన్న ఇక్కడ రసకూటం వాళ్ళు ఆర్గనైజ్ చేసిన హైటెక్ సిటీలో చేసి వచ్చాము. సో ఎక్కడ చూసినా కూడా పేరుని ఈవెన్ అమెరికాలో కూడా మా స్టూడెంట్స్ అందరూ నేర్పిస్తున్నారు. కాకపోతే అంటే చాలామందికి ఇంకో విషయం చెప్పాలంటే ఈరోజు మన తెలుగు నాట ఈ కళలన్నీ ఇంత అభివృద్ధి చెందాయంటే కేవలం అది నటరాజ రామకృష్ణ గారి వల్లే. ఒకప్పుడు ఆలయ నర్తనాలు ఉండేవి, అవి మరుగున పడిపోయాయి. కూచిపూడి నర్తనము వాళ్ళు ఊరూర తిరిగి ప్రదర్శించే భాగవత ఘట్టం ఇది. కానీ తర్వాత వస్తున్న మార్పుల వల్ల వీళ్ళు తిరగడం కష్టమవుతుంది కాబట్టి వాళ్ళు దీంట్లో ముఖ్యమైన ఆయన వేదాంతం లక్ష్మణ శాస్త్రి గారు దీన్ని ఏకపత్ర కీలుగా మలిచారు. ఆయన
అప్పుడు ఇది ఏకపత్రికలు అవుతూ చేస్తుంటే మనకు భాషాపయుక్త రాష్ట్రాలుగా ఏర్పడ్డప్పుడు ఇక్కడ నుంచి కూచిపూడిని పంపించారు ఇక్కడ ఢిల్లీకి. ఈ కూచిపూడి నాట్యాన్ని వాళ్ళ వేషధారణ చూసి ఇది శాస్త్రీయం కాదు, ఇది జానపదంలాగా ఉంది, శాస్త్రం కాదని చెప్పారట. అప్పుడు ఆవిడ వచ్చి ఇక్కడ వీళ్ళకి చెబితే పెద్దలకి, అప్పుడు గురువుగారు సంగీత నాటక అకాడమీలో ఉన్నట్టున్నారు, ఆయన నాకు కరెక్ట్గా తెలియదు, బట్ ఆయన ముందుపడి కన్వీనర్గా ఒక సదస్సు చేశారు కూచిపూడి మీద. ఈ సదస్సులో చూడ్డానికి సంగీత నాటక అకాడమీ సెక్రటరీగాని పిలిచారు ఇక్కడ హైదరాబాద్లోనే. పిలిచి ఇక్కడ ఎవరైతే ఉన్నారో అప్పుడు కూచిపూడి గురువులు వాళ్ళందరితో భద్రం చేయించి ఇంతకంటే ఇంకా గొప్పగా చూపిస్తే తప్ప దీన్ని వాళ్ళు గుర్తించరని చెప్పి అప్పుడు మారేపల్లి సోదరిమణులు వైదేహి ఇందువదన వాళ్ళని పిలిపించి సంస్కృతంలో గొల్ల కలాపాన్ని పాడుతూ వ్యాఖ్యాన సహితంగా చేయించారు. కానీ వాళ్ళు కూచిపూడి వాళ్ళు కాదు, వాళ్ళ ఆంధ్ర నాట్య సంప్రదాయం వాళ్ళు. ఓకే. కానీ మాస్టర్ వాళ్ళతో మాట్లాడి ఒప్పించి మనకు ఒక ఇది మన కళే, తెలుగు వాళ్ళ కళే, దీనికంటూ ఒక గుర్తింపు వచ్చాక నేను ఈ కళ గురించి ఎలాగో మొదలు పెట్టాను కాబట్టి దీన్ని పైకి తీసుకొస్తామంటే వాళ్ళు ఒప్పుకొని చేశారు. వాళ్ళు మారంపల్లి సోదరిమణులు వైదేహి ఇందువదన. ఇప్పుడు కూచిపూడికి అంత గుర్తింపు రావడానికి వాళ్ళు కూడా కారకులు. నటరాజ రామకృష్ణ గారు ముందుబడి కన్వీనర్ చేశారు. కానీ ఇప్పుడు తరాలకు ఎవరికి తెలియదు ఇవన్నీ. ఇప్పుడు నిన్న మీరు చేశారు కదా, ఆవిడ వాళ్ళ గురువుగారు తెలుసు, సేతురామ్ గారు మాస్టర్ దగ్గరే ఉన్నారు. ఎందుకంటే చిక్కడపల్లి ఉండేవాళ్ళు. మేము ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి వచ్చి కూర్చుని చూస్తుండేవాళ్ళు. సేతురామ్ గారు వాళ్ళ నాన్నగారు రామకోటే గారు మా గురుగారు బాగా స్నేహితులు. సో అట్లాగా మనకి ఇప్పుడు ఈ ఆంధ్ర నాట్యానికి సిలబస్ తయారు చేసి ఇంత ప్రాచీన నర్తనం ఇది ఇప్పటిది కాదు, 2000 సంవత్సరాల పూర్వం నుంచి దీని ప్రస్థానం ఉంది. అదే అడగబోతున్నాను. అంటే ఇప్పుడు ఈ ఆంధ్రనాట్యం అనేది అసలు పేరు కొత్తది. ఇప్పుడు భరతనాట్యం కూడా పేరు కొత్తది. దాని ఒరిజినల్ పేరు భరతనాట్యం కాదు, సదీర్ దాసి ఆట అని ఉండేది. దానికి వాళ్ళు పెట్టిన కొత్త పేరు భరతనాట్యం. మనకేమో ఆలయ, ఆస్థాన, కచేరీ ఆట, దర్బారు ఆట, కేలిక, మేజువాని అనే రకరకాల, అంటే సందర్భాన్ని బట్టి పేర్లు మారుతుండే. కచేరీ ఆట, దర్బారు ఆట, కేలిక, మేజువాని, ఈ అన్ని పేర్లకి ఒక నిర్దిష్టమైన, ఇదంతా మన తెలుగు వాళ్ళకి సంబంధించిన సంస్కృతి కాబట్టి దీనికి ఒక పేరు పెట్టాలంటే అప్పుడు మనకు ఆంధ్ర అనే మాట ఏంటి, తెలుగు వాళ్ళకి పర్యాయపదం. ఒకటి ఆంధ్రులు అనేవాళ్ళు తెలుగు వాళ్ళు మొదటి నుంచి మనకు తెలుసు. కానీ అప్పుడు ఆయన ఊహించలేదు కదా ఆంధ్ర తెలంగాణ విడిపోతే ఈ తెలంగాణ వేరే ఆంధ్ర వేరే అంటారని. బట్ ఆంధ్రులు అంటే తెలుగు వాళ్ళని, అందుకే దానికి జాతీయ వాచకంగా ఆంధ్ర అని పేరు పెట్టి ఆంధ్ర నాట్యం అన్నారు. సో అంటే ఇప్పుడు ఈ కూచిపూడి భరతనాట్యం కంటే కూడా ప్రాచీనమైనది. ఇప్పుడు భరతనాట్యం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేస్తున్న భరతనాట్యం ఏం చెప్తారు, తంజావూరు సాంప్రదాయం చెప్తారు. ఇప్పుడు తంజావూరు సాంప్రదాయంలో అది ఎట్లా వచ్చింది, ఏకపత్రకీలక లేవు మనకు ముందు. మనకున్నదంతా సప్తదేశీ లాస్య తాండవాలు, శుద్ధ దేశీ, పేరిణి, ప్రేంకణ, దాని కూడా పేరిణి మూడోది. పేరిణి, ప్రేంకణ, దండరాసకము, కలశ, కుండలిని ఉండేది. ఈ పద్ధతిలో సాధన చేస్తున్నాం, ప్రదర్శన ఉండేవి. రాను ఏంటంటే వస్తున్న మార్పుల్ని గమనించిన చిన్నయ్య, పొన్నయ్య, వడివీలు, శివానందం, ఈ 4 అన్నదమ్ములు తెలుగు కమ్యూనిటీ వాళ్ళు. వీళ్ళు అక్కడ మైగ్రేట్ అయ్యి అక్కడ ఉన్నవాళ్ళు. మనకి ఎప్పుడైతే కాకతీయ సామ్రాజ్యం పతనమైందో ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు కదా. కొందరు తంజావూరుకి వెళ్ళారు, కొందరు హంపి సైడ్ వెళ్ళారు, విజయనగరం స్థాపించారు, కొందరు మధురకు వెళ్ళారు. అలాగా ఈ తంజావూరులో కూడా ఇది ఎప్పుడు జరిగింది, ఈ అచ్యుత నాయకుడు, రఘునాథ నాయకుడు, విజయరాఘవ నాయకుడు తర్వాత షహాజీ శంభుదని మహారాష్ట్ర రాజులు వచ్చారు. అక్కడ రాజులు ఎవరున్నప్పటికీ వాళ్ళ అధికార భాష తెలుగు. అందుకే తెలుగు ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే తెలుగు అందరికీ తెలిసింది, అదొక సంగీత భాష. అందుకే మనది అజంతా భాష అంటాం కదా, మనది అచ్చులతో ముగుస్తుంది. అందుకే ఆ సౌండ్ వినడానికి అందంగా ఉంటుంది. ఈవెన్ బ్రౌన్ దొర కూడా ఏం చెప్పాడు, తెలుగు ఈజ్ ద ఈస్ట్ ఆఫ్ ది ఇటాలియన్ అన్నాడు. వాళ్ళకి ఇటలీలో ఇది వాళ్ళ మధుర భాష, అలాంటిది తెలుగు భాష ఇష్టాన్ని. కానీ ఆయన ముందు వింటే దీని మాట చెప్పేవాడు, ఆయన ముందు అది విన్నాడు కన్నా. కానీ అలాగే తమిళనాడులోని సుబ్రహ్మణ్య భారతి చాలా పెద్ద కవి, ఆయన ఏం చెప్పాడు, తెలుగులో మాట్లాడాలన్నా, తెలుగులో కవిత్వం రాయాలన్నా 7 జన్మల పుణ్యం ఉంటే తప్ప రాదు అని. అక్కడే ఇంకో కవి తేనె కన్నా తీయనిది తెలుగు భాష అన్నాడు. కృష్ణదేవరాయలు తెలుగువాడు కాదు, ఆయన తులు వంశం. ఆయన ఏం చెప్పాడు, నే తెలుగు వల్లభుడు అని గొప్ప చెప్పుకుంటూ దేశ భాషలందు తెలుగు లెస్స. ఇంత గొప్ప భాష మనది, దీనికి ఇంత ప్రాశస్త్యం ఉంది. దీన్ని వాళ్ళు ఏకపత్రకీలక చేయాలనుకున్నప్పుడు ఎవరు, చిన్నయ్య, పొన్నయ్య, వడివేలు పేరిణి పంచాంగాలు తీసుకున్నారు.
ఇప్పుడు మనకి ఈ సప్త లాసాలు చెప్పా కానీ సప్తదేశీ తాండవాలు దాంట్లో పేరునికి మాత్రం పంచాంగాలు చెప్పబడ్డాయి. ఆ పేరుని పంచాంగాలు తీసుకొని ఇప్పుడున్న మనకు భరతనాట్యం ఉంది ఆ పద్ధతిని కూర్చున్న వాళ్ళు ఇది నృత్యంతో మొదలుపెట్టి మళ్ళీ నృత్యంతో ఎన్నించాలన్నది. అంటే మనకు ఈ పేరిణిలో ఉన్నవేంటి గర్గరము, కైవారము, విషమము, భావాశ్రయము, గీతము. ఓకే. గీతం అంటే ఇప్పుడు మనకు ఆ గీతంలో నుంచే పదాలు, జావలీలు, వర్ణాలు అన్నీ వచ్చాయి. గర్గరము నృత్య విన్యాసాలన్నీ గర్గ నుంచి వస్తాయి. కైవారాలు దేవుళ్ళని రాజును పొగిడిపోయి ఇప్పుడు ఆ కైవారం నుంచి విడిపోయి శబ్దమైంది. రాజును పొగిడితే శబ్దము, దేవుళ్ళని పొగిడితే కైవారం. కానీ పూర్వము కైవారం అంటే రాజులను కానీ దేవుళ్ళని కానీ పొగిడేది కైవారం. అట్లాగా భావాశ్రయము, భావాశ్రయంలో పూర్వము భరతనాట్యంలో పీకాక్ డాన్స్ కానీ పాము డాన్స్ కానీ చేసేవాళ్ళు. అంటే ఒక భావాన్ని తీసుకొని దానికి సంగీతంతో భాష కాకుండా సంగీతంతో చేసి ఇప్పుడు మనకు బ్యాలెన్స్ ఉన్నాయి కదా వెస్టర్న్ బ్యాలెన్స్ వాళ్ళకు మ్యూజికే అంటే శరీర భాష ఉంటుంది తప్ప మీకు ఈ వాచిక ఉండదు. ఓకే. అది భావాశ్రయం మనకు. కానీ రాండాన అది మనకెందుకో ఇక్కడి నుంచి అది మాయమైపోయింది. మనకు అభినయం బాగా పెరగడం వల్ల దాన్ని మనం పట్టించుకోలేదు. శారీర భాష కూడా చాలా ముఖ్యమైనది మన అన్నిట్లో ఉంటుంది, బట్ అది ఎందుకో పక్కకి వెళ్ళిపోయింది. దాన్ని తీసుకుని గురుగారు ఈ పేరిణిలో మళ్ళీ దాన్ని భావాశ్రయంగా చేశారు. సో ఇది ఒరిజినల్గా దాన్ని చేసిన వాళ్ళు తెలుగు వాళ్ళే, కానీ అది తెలుగు వాళ్ళకి కాకుండా ఇది మాదని చెప్పి వాళ్ళు భరతనాట్యం వాళ్ళు సొంతం చేసుకున్నారు. దీని వెనకాల ఇంత హిస్టరీ ఉంది. దాన్ని దాక్షిణాతుల నాట్యకళా చరిత్ర అనే పుస్తకంలో గురుగారు అప్పుడెప్పుడు 1950లో రాశారు. దానికి అప్పుడు అది సాహిత్య అకాడమీ వాళ్ళ పురస్కారం కూడా వచ్చింది దానికి ఆ రోజుల్లో. ఇప్పుడు పేరుని ఎప్పుడుది సార్? పేరుని వీటికంటే ప్రాచీనమైన ఆంధ్రనాట్యం కంటే కూడా ప్రాచీన. ఇప్పుడు ఆంధ్రనాట్యము గుళ్ళు మొదలైనప్పుడు వచ్చినవి ఇవన్నీ కూడా. ఓకే. పేరుని కూడా మనకు నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు దొరికిన ప్రాచీన గ్రంథం అప్పుడు మాస్ గారికి కూడా ఇది దొరికిండదు. రీసెంట్గా అంటే మనకు రోజు పోయినా కొద్దీ ఇంకా ఎక్కువ మంది దాని గురించి సెర్చ్ చేసి దొరుకుతుంది కదా. నా స్నేహితుని ఒక అతను నేను హెల్ప్ తీసుకున్నప్పుడు ఆయన ఒక పుస్తకాన్ని తీర్చారు, ఔమాపతం అనే పుస్తకం. అది మనకు ఉపనిషత్తులు రాసిన టైంలో రాసిన పుస్తకం అది. అంటే ఆలయాలు నిర్మిస్తున్నప్పుడు ఆగమ శాస్త్రాలు ఎప్పుడైతే వచ్చాయో ఆ సమయంలో రాసింది. శివుడు పార్వతికి పేరిని గురించి చెప్తున్నట్టుగా ఉంటుంది దాంట్లో. శివుడు పార్వతికి పేరిని గురించి చెప్తున్నాడు. అందుకైనా పేరుని తాండవం అంటారు. తాండవమే అది, శివుడు చేసిన తాండవమే. మొదటి మనకి తాండవమే, ఇప్పుడు తాండవమే. అది కూడా ఆడవాళ్ళు చేస్తే లాస్య తాండవం అవుతుంది, మగవాళ్ళు చేస్తే తాండవం అవుతుంది. తాండవం అంటే దానికి ఇంకో పేరు తండు చెప్పాడుగా తాండవం. బట్ తండు కంటే ముందు చేసిన తాండవం శివుడే కదా, శివుడు శిష్యుడే తండు కదా. తండుని వెళ్ళి భరతుడికి చెప్పమని చెప్పాడు, అందుకే అది తాండవం అని పేరుతో వచ్చింది. బట్ తాండవం అనేది శివుడు చేసినది తాండవం. శివుడు చేసిన తాండవాలు వేరు, మళ్ళీ 11 అవి ఉన్నాయి వేరు. సప్తదేశీ తాండవాలు వేరు. ఈ పేరుని కూడా ఈ సప్తదేశీ తాండవాల్లో వస్తుంది. దీన్ని పూర్వం పురుషులే చేసేవాళ్ళు, అది శివ పూజల్లో చేసేవాళ్ళు. అవును, శివ పూజల్లో శివుడికి మనకు బసవ పురాణంలో పండితుల చరిత్రలు ఇవన్నీ మనకి కనిపిస్తుంటాయి వర్ణనలన్నీ. తర్వాత ఈ కాకతీయుల సమయంలో వీరులు అంటే యుద్ధానికి వెళ్తున్నటువంటి సైనికులకి ప్రేరణ కూడా దీన్ని చేసేవారట. పేరుని అంటే వాళ్ళని ఉత్తేజపరచడానికి ఎంత ఉధృతంగా ఉంటుంది కాబట్టి అది మనకు పాట ఎత్తుగడే మీకు వేరే విధంగా ఉంది. ఇప్పుడు ఈ మృదంగం ఉంది, ఈ మృదంగం మనం మామూలుగా వాయించే మృదంగం కాదు, ఇది ద్రుపదబాని మృదంగం. ఈ మృదంగాన్ని మాస్టర్ గారు ఆ రామపాలయంలోకి వెళ్ళి పేరిణిని మళ్ళీ పునఃసృష్టి చేయాలనుకున్నప్పుడు నృత్యరత్నావళి, దానికంటే ముందు భరతానాభంలో మనకు ముందు ఈ పేరిణి గురించి ఉంది. ఇది ఈ నృత్యరత్నాల కంటే ఒక దాదాపుగా 700-800 సంవత్సరాల పూర్వం. అక్కడ నుంచి మారుతూ ఇక్కడ వచ్చినప్పుడు అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. 1-2 చోట్ల పేర్లు మారాయి. ఫస్ట్ భరతానవంలో చెప్పింది గర్గరము. ఈ జాబ్ దగ్గరికి వచ్చేసరికి ఆయన నృత్యం చెప్పాడు ముందు. ఆ నృత్యం మళ్ళీ లాస్యం తాండవం అన్నాడు, 2 రకాలు. తర్వాత రెండవది ఆయన కైవారం అన్నాడు. ఈయన కూడా కైవారమే అన్నాడు. ఇద్దరు ఒక సేమ్. ఈయన మూడవది నృత్యరత్నావళిలో గర్గరం అన్నాడు. అక్కడ మూడవది విషమం. తర్వాత భావాశ్రయం ఇక్కడికి వచ్చేసరికి వికటమైంది. గీతంగానే ఉంది, అదే మారలేదు. ఈ భావాశ్రయం ఎందుకు అంటే అక్కడిక్కడికి సమాజంలో మార్పులు వచ్చాయి. ఈ పేరుని తర్వాత
ఉపరూపకం కూడా తయారైంది. దీని ఉపరూపకం కూడా చేశారు. ఉపరూపకాలు అంటే మనకు ఇప్పుడు మనం చేస్తున్న నృత్య రూపకాలు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది పేరిణిలో వచ్చిన పేరిణి ఫస్ట్లో ఎలా ఏకపాత్ర బృంద నృత్యం, తర్వాత అది ఉపరూపకంగా కూడా మారింది, తర్వాత మళ్ళీ బృంద నృత్యంగానే ఉండిపోయింది. మాస్గా తీసుకునేది ఏంటంటే ఆ వికటం అనేసరికి మనం మాకు వికట కవి అని రామలింగడికి పేరు ఉంది. తర్వాత మన దగ్గరికి తుపాకి రమణ వచ్చేవాళ్ళు, వాళ్ళు అప్పటికప్పుడు మాట్లాడుతుంటారు, మనకు తమాషాగా ఉంటుంది, అలాంటిది జనాలని ఎంటర్టైన్ చేయడానికి పెట్టింది. ఓకే, ఇప్పుడు మనకు ఇంతకుముందు పాడుతా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వేరే కూడా వస్తున్నాయి కదా, దాంట్లో ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా వాళ్ళు హాస్యం జోడిస్తున్నారు. అవును, జనాల్ని కూర్చోబెట్టాను. అవును అవును. సో అట్లాగా ఆ రోజులో కూడా అట్లాగే మార్పు వస్తే అందులో ముఖ్యంగా పల్లెటూళ్ళకి వెళ్ళేవాళ్ళు. ఓకే, వెళ్ళి చేసినప్పుడు వాళ్ళను కాస్త నవ్విస్తూ మళ్ళీ ప్రదర్శన కంటిన్యూ చేయడానికి ఈ వికటం వచ్చి ఉంటుంది. కానీ గురువుగారు దీన్ని మళ్ళీ ఇది పునఃస్థితి చేసినప్పుడు ఇది దీనికి సరైనది కాదు. ఎందుకంటే మనం శివుడి యొక్క ఉద్ధత నృత్యాన్ని చూపిస్తున్నాము. మనం ప్రారంభించడమే చాలా ఉచ్చ స్థాయిలో హర హర ప్రమద గణాధిపదేవ భవహర శంకర పరమ శివ తాండవ కేలి ఢన ఢన గంట ముఖరిత ధారాధర హ్యోమ జట భాంకృత శంక ఢమరుక ఘోష. ఇలా మొదలుపెట్టి మనం దాన్ని ఉద్ధతంగా తీసుకెళ్ళి వచ్చేసి వికటంలోకి వస్తే బాగోదని చెప్పి ఆయన భావాశ్రయం చేశారు. భావాశ్రయం చేసి దానికి జతులు కూర్చి చేశారు. అది మాకు ప్రదర్శన ఉంది. దాన్ని ఆయన పల్లవ జతులు అనే పేరుతో చేశారు. ఆ పల్లవ జతులే భావాశ్రయం. గీతంలో ఇంకా కైవర గీతాల్లో శ్రీమన్ మహారాజాధిరాజ గణపతి దేవ మహారాజ సేవిత స్వయం భూలింగ జయ విజయీ భవ విజయీ భవ విజయీ భవ దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక పృథ్వీలింగ శ్రీ కాంచీపుర ఏకాంబరేశ్వర స్వామి బహుపరా స్తోత్రగానం అవధారయ. ఈ కైవారాలు పాడి ఇది పృథ్వీలింగం, అలాగా జలలింగం, అగ్ని, ఆకాశ, వాయు, ఆకాశ, చివరిలో సమీకరణం. దీంతో ముగించారు. ఆయన మొదలుపెట్టింది గర్గరంతో, తర్వాత యతి విన్యాసాలు, సమయతి, విషమయతి, పిపీలకైతే వస్తాయి. దాని తర్వాత ఈ గీతాలు, మధ్యలో మనం గీతాలు శంకర గిరిజాపతి, శంకర గిరిజాపతి శోభే శివ శంకర గిరిజాపతి శోభే హర శోభే కర త్రిశూల ఢమరు హర శోభే కర త్రిశూల ఢమరు శంకర గిరిజాపతి శోభే. ఇది గీతంలోకి మనం దాన్ని కైవరంలోకి తీసుకోవచ్చు, గీతంలో కూడా పాడుకోవచ్చు. అలాగే సంజాతాండవమూర్తి శంకర శశిధర నమో నమో సంజాతాండవమూర్తి. ఇది శివుడి యొక్క సాయంత్రం ఆయన చేసిన తాండవ విన్యాసాన్ని చూపించేది. ఇలాగ ఆయన సౌండ్ అండ్ వైబ్రేషన్, ముఖ్యంగా శబ్దము, దాని నాదము, దాని నుంచి వచ్చే ప్రకంపన ఎలా ఉంటాయి, మృదంగం మీద వాయించే శబ్దము, ముఖ్యంగా గురుగారు తీసుకుందంటే ఓం ఆధారంగా. మన హిందూ సాంప్రదాయంలో ఓంకి ఎంత ప్రాశస్త్యం ఉందో అలాగే మృదంగం వాయిస్తున్నప్పుడు సంగీతంలో తాం ఓం తాం 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 తం 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 తహ తహ తతం తహ తహ తతం. మేము ప్రతి పలుకులో కూడా ఈ తాం అని వస్తుంటుంది, ఓంకార నాదం వస్తుంటుంది.
తగడ తగడ తగ తగడ తగడ తగ తగడ తగడ తగ ఇది సమయత విన్యాసం. తగ 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 తగడ తగడ తగ 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 తగడ తగడ తగ 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 తగడ తగడ తగ తగడ తగడ తగ తగడ తగడ తగ ఇది ఢమరుకయతి విన్యాసం. తం తగడ తగ 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 తగడ తగడ తగ 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 తం తగడ తగ తం తగడ తగ తం తగడ తగ 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 తగడ తగడ తగ 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 ఇది పిపీలకి యతి విన్యాసం. ఇలాగా యతి విన్యాసాలు చేశాక ఈ గీతాలు తర్వాత ఆయన చేసిన ప్రకారము, గురుగారు చేసిన ప్రకారము చివరిలో కైవర గీతాలు పాడి ఈ పంచభూత నర్తనాన్ని పృథ్వీ ఆపత్తేజో వాయురాకాశ లింగాల్ని స్తోత్రిస్తూ చేసేది. అక్కడితో ఆయన దాన్ని ప్రచారంలోకి తీసుకోవడానికి ఒక 45 నిమిషాలకి చేసి వదిలాడు. ఇది ప్రపంచంలో ఇప్పుడు అవును పురుషుడుగా చేసే నర్తనం ఎక్కడైనా ఉందా ప్రపంచంలో అంటే కేవలం మన తెలుగు వాళ్ళకే ఉంది, అది మనకే ఉంది, పేరినికి ఉంది. మనకి సంప్రదాయంగా గురువులంతా ఉన్నారు. కానీ ఈ రోజుల్లో అంటే ఈ కాలంలో మళ్ళీ ఒక నృత్యాన్ని పునఃసృష్టి చేసి తెలుగు జాతి తరపున భారతదేశానికి భారతీయ నృత్య సంప్రదాయానికి అందించిన ఘనత కేవలం మన తెలుగు వాళ్ళదే. అది గురువు నటరాజరామకృష్ణ గారిది. వెరీ నైస్ సార్. మీ పేరులోనే ఉంది యాక్చువల్గా పేర్ని కుమార్ అది. అసలు మీ పేరే పేర్ని కుమారా లేకపోతే? నా అసలు పేరు ఎవరికి తెలియదు. నిజానికి సర్టిఫికెట్లో ఉంటుంది బండి కుమారస్వామి, ఇంటి పేరు బండి కుమారస్వామి. బట్ స్నేహితులందరూ కూడా కుమార్ బండి కుమార్ అని అలవాటు. నేను గురుగారి దగ్గరికి వచ్చాక మేము ప్రజెంట్ చేస్తుంటే మా పేర్ల ముందు పేరిని అని వస్తుండేది. పేరిని నర్తకులు, పేరిని కుమార్, పేరిని ఇలా. సో అది మాకు ఇంకా ఇంటి పేరుగా మారిపోయింది. పేరిని కుమార్ అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు నేను బండి కుమార్ అంటే బండి కుమార్ ఎవరు అంటే అదే పేరు పేరిని కుమార్. చాలా అదృష్టం ఉండాలి. మన హాబీని మన 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 జీవాన్ని అంటే మన జీవితాన్ని ఒక పేరు కింద మనకి వచ్చేయటం అనేది చాలా అదృష్టం ఉండాలి యాక్చువల్లీ. అండ్ ఎంత నిష్ణాతులైతే మనకి ఆ గుర్తింపు మన పేరులో అది నిజానికి అది ఎక్కడో మేము పూర్వజంలో చూస్తున్నాం సుకృతమే. మేము గురువుగారిని వెతుక్కుంటూ వచ్చాము, ఆయన దగ్గర ఉన్నాము, ఆయన శిష్యరికంలో. అందుకని ఆయన ఏదైతే అనుకున్నారో దాన్ని చివరిదాకా తీసుకెళ్ళి ఆంధ్రనాట్యానికి మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలి. ఆంధ్రనాట్యానికి ఆయన ఏమైతే అనుకున్నారో దాన్ని అక్కడ నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాము. సో మీరు చెప్పండి. ముఖ్యంగా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఒకే గురువు అటు లాస్యాన్ని ఎంత బాగా చెప్పించారో తాండవాన్ని అంతే ఉధృతంగా చెప్పించారు. ఇది మేము ఒకసారి పద్మా సుబ్రహ్మణ్యం గారి వర్క్షాప్కి వెళ్ళి కంప్లీట్ కాంట్రాస్ట్ కానీ ఒకే గురువు చెప్పించాడు. ఇది ఎవరి ద్వారా విన్నాం? మేము పద్మా సుబ్రహ్మణ్యం గారు బెంగళూరులో ఒక వర్క్షాప్ పెడితే ఆ వర్క్షాప్ మేము పిలిచారు. కళాకృష్ణ గారు ఆంధ్రనాట్యం నవజానం చేశారు, మేము పేరుని చేసాం. ఆ మరునాడు ఆవిడ పేరుని మేమేం చెప్పలే ఆవిడకి. బట్ యాజ్ ఎ రీసెర్చ్ కాల్, ఆవిడకి రీసెర్చ్ కాల్ కదా పద్మా సుబ్రహ్మణ్యం. ఆవిడ నెక్స్ట్ డే వాళ్ళకి నిన్న జరిగిన ప్రోగ్రాం గురించిన డిస్కషన్ ఉంటుంది. నిన్న వాళ్ళు చేశారు, ఇట్లా వచ్చారు కదా, అది ఈ మూమెంట్, దీనివల్ల ఆ మూమెంట్ వాళ్ళు చేస్తారు. ఇది మూమెంట్ ఆవిడ డీటెయిల్గా వాళ్ళకి చెప్పారు. మేము చేసిన మూమెంట్స్ని ఆవిడ వాళ్ళకి వ్యాఖ్యాన సహితంగా చెప్పారు. దీనికి అక్కడ విఏకే రంగారావు గారు అని చెప్పేసి మెడ్రాస్ ఉంటారు, మీరు విని ఉంటారు. ఆయన బాగా క్రిటిక్. ఆయన నాకు ఒక ఉత్తరం రాశారు. చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఒకే గురువు లాస్యాన్ని ఎంత అద్భుతంగా చేయించారో తాండవం అంతకంటే గొప్పగా ఉంది, ఇది ఎక్కడా చూడలేదు, మొదటిసారిగా మీ గురువు గారు ఇలా చూడడం నాకు చాలా గొప్పగా ఉంది అని చెప్పి. ఆ ఉత్తరం కూడా నా దగ్గర ఉండాలి. వీరే కదా మీ గురువు గారు? ఈయన నటరామకృష్ణ మా గురువు గారు. సో మీరు ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారు సార్? నేను 1989లో గురుగారి దగ్గరే ఉండేవాడిని, 89 వరకు. ఆయన ఉద్దేశం అంటే ప్రతి వాళ్ళు వెళ్ళి స్ప్రెడ్ చేయాలి, అక్కడే ఒక దగ్గర ఉండకూడదని మొదటి. నేను వరంగల్ నుంచి వచ్చినప్పుడు నాకు ఆయన చెప్పింది కూడా అదే, మళ్ళీ వరంగల్కి వెళ్ళాలి, అక్కడ క్లాసులు పెట్టాలి, నృత్యాన్ని అభివృద్ధి చేయాలని. కానీ ఇంకా ఇక్కడ నేను మాస్కర్ ఇన్స్టిట్యూషన్ని మెయింటైన్ చేయడం, ఇది బిజీలో ఉండడం, నన్ను ఇక్కడ నుంచి సిద్దిపేటకి గురువుగా ఒక టీచర్గా పంపించారు. అదే సంవత్సరం 1985లో నేను మాస్టర్కి వచ్చాను. తర్వాత వరంగల్కి ఈ మహాశివరాత్రి సందర్భంగా వెళ్ళాము, అది ఫిబ్రవరి. మార్చి 31 సిద్దిపేటలో క్లాస్ ఓపెన్ చేయించి నన్ను టీచర్ పంపించారు. అప్పటికి నేను ఆయన దగ్గర ఒక 10 ఐటమ్స్ నేర్చుకొని ఉన్నాను. అండ్ నాకు అదే పనిగా పొద్దున్న సాయంత్రం వరకు అక్కడే ఉండేవాడిని, నేను అక్కడ కదిలేవాడిని కాదు. సో ఒక ఆయన వచ్చి ఇట్లా అక్కడ టీచర్గా ఉంటే పంపిస్తే ఆ మార్చి 31 నాడు నటరాజ నృత్య నికేతన్ ఓపెన్ చేస్తే దానికి చీఫ్ గెస్ట్గా వచ్చింది మన
మాజీ ముఖ్యమంత్రి మన చంద్రశేఖరరావు గారు. ఓహో. అప్పుడు ఆయన సిద్దిపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే. ఆయన ఫొటోస్ ఉన్నాయి, నేను తర్వాత మొన్న కూడా పోస్ట్ చేసిన. కేసీఆర్ గారు చీఫ్ గెస్ట్ అప్పుడు 85లో. నేను 85 నుంచి 2000 వరకు సిద్దిపేటకి వెళ్తూనే ఉన్నాను. సిద్దిపేటకి సాటర్డే సండే చెప్పేవాడిని. గురుగారి దగ్గర సోమవారం నుంచి శుక్రవారం వరకు, శని ఆదివారాలు అక్కడ ఉండేవాడిని, మళ్ళీ వెనక్కి వచ్చేవాడిని. ప్రదర్శనలు, ప్రాక్టీస్లు, నేర్పించడాలు, ఇవే మాకు వచ్చిన దగ్గర నుంచి. దాదాపు ఒక 150 మంది 200 మంది స్టూడెంట్స్ ఉంటారా ఇక్కడ మీకు? ఇప్పుడు మాకు 150 మంది ఉన్నారు ఇక్కడ. ఓకే. నేను దాదాపుగా నాకు తెలిసి ఒక 4000 మంది పైన నేర్పించుంటాను. నేను స్కూల్లో చెప్పాను, సత్యసాయి విద్యా విహార్లో చెప్పాను, తర్వాత బ్లైండ్ స్కూల్లో చెప్పాను, బేగంపేటలో దేవనార్ బ్లైండ్ స్కూల్ ఉంది, దాంట్లో చెప్పాను. పల్లవి మోడల్ స్కూల్ అని బోయినపల్లి ఉంది, అక్కడ చెప్పాను. మా గురుగారిని చెప్పాను, నేను నుంచి చెప్పేవాడిని. పొద్దున్న సాయంత్రం వరకు ఏదో ఒక యాక్టివిటీలో ఉండేవాడిని. 2004లో డిసెంబర్లో సింగపూర్ వెళ్ళాను. సింగపూర్లో అక్కడ ఏదో అవకాశం ఉందంటే వెళ్ళాము. అక్కడ ఒక 10 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. మళ్ళీ తెలంగాణ ఏర్పడ్డాక వెనక్కి వచ్చేసాను. జనరల్గా ఏంటంటే కళాకారులుగా చాలా పేరు ఉంటుంది, ఉంటుంది, కానీ ఇక్కడ మనం డబ్బులు సంపాదించలేము కళాకారుడిగా. 2 పిల్లలు పుట్టాక ఒకరోజు ఆలోచించాను, మనం ఓకే మన పిల్లలకి భవిష్యత్తు ఏంటి రేపు అని ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఏదో అవకాశం వస్తే వాళ్ళ గురించి అని నాకు తెలుసు, నేను అక్కడ వెళ్ళిపోతే నా కెరీర్ ఇక్కడి మళ్ళీ వేరే వాళ్ళు మన ఎక్కడైనా అంతే కదా, పాత నీరు వెళ్తుంటే కొత్త నీరు సాక్రిఫై చేస్తున్నాను. సో కానీ వాళ్ళ గురించి అని వెళ్ళాను. వెళ్ళి 10 సంవత్సరాలు వెనక్కి వచ్చాక నా ప్లేస్ అక్కడే ఉంది. ఎవరు తీసుకోవాలంటే నన్ను డామినేట్ చేసే వాళ్ళు ఎవరు రాలేదు అర్థం. సో మళ్ళీ నేను నా నృత్య జ్యోతిని మళ్ళీ రివైవ్ చేసి క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు 150 మంది పిల్లలు నేర్చుకుంటున్నారు, వాళ్ళంతా ప్రదర్శనకి రెడీగా ఉన్నారు, చేస్తున్నాము. మళ్ళీ కాకపోతే ఏంటంటే ఉధృతంగా చేయాలి. గతంలో మా గురుగారు ఉన్నప్పుడైతే ప్రతిరోజు ఎక్కడో చోట ప్రోగ్రాం చేసేవాళ్ళం, దేశమంతా తిరిగాము. సింగపూర్లో చేసాము, ఇండోనేషియాలో చేసాము, తర్వాత ఆఫ్రికా కంట్రీస్ 10 ఆఫ్రికా దేశాలకు వెళ్ళాము ICSR ద్వారా త్రూ గవర్నమెంట్. కానీ తర్వాత మనకు ఈ తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అనే దీంట్లో ఈ ఆంధ్ర ఉంది కదా, దీంట్లో ఆంధ్ర మనం చేయించదు. పేరిణిని వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు, అందుకని నేను వెనక్కి వచ్చాను. కానీ తీరా చూస్తే ఆ పేరిని ఇంకోలా మార్చేసి పేరిని నాట్యం అని చెప్పేసి కళగా ప్రోగ్రాం చేస్తున్నారు. అది కాదు గురుగారు చేసింది, అసలు పేరిని ఇది. మొన్న కూడా ఈ అమ్మాయిలు అక్కడ ప్రోగ్రాం చేస్తే అందరూ చాలా ఆశ్చర్యపోయి అసలు అద్భుతంగా పొగిడారు. దీంట్లోనే ఉంది, ఎందుకంటే ఆయన చేసింది అంటే సౌండ్ అండ్ వైబ్రేషన్ బేస్తో చేశారు. ఈ సౌండ్ బేస్ చేసుకొని నువ్వు చేస్తేనే వస్తుంది, నువ్వు ఇంకేదో చేసి ఇలాగ చేస్తే అది జనాలకి ఎక్కదు. ఇది ఇప్పుడు నేర్చుకోవాలంటే ఏమన్నా వయసు పరిమితి ఉందా సార్? ఏం వయసు లేదు, మేము 5 ఏళ్ళ పాపల దగ్గర నుంచి మొదలు పెడతాం బేసిక్స్. సో ఫిజికల్గా స్ట్రెంత్ ఉన్న వాళ్ళందరూ ఎవరైనా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు. మినిమం ఏజ్ 5 years, మ్యాక్సిమం ఏజ్ అంటే ఏం లేదు, ఎవరు వచ్చినా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. ఫిట్నెస్ పేరిణీకి అంటే వాళ్ళకి కుదరకపోవచ్చు, బట్ ఆంధ్రనాట్యం అభినయం ఉంది కదా, మరీ చేయలేదు ఫుట్వర్క్ అన్నప్పుడు కూర్చొని అభినయం చేయొచ్చు. ఆంధ్రనాట్యంలో గొప్పతనం అది. ఎక్స్ప్రెషన్కి సంబంధించినది ముఖ్యంగా మనకి ఇది లాస్య సాంప్రదాయం కదా, అందులో ఆడవాళ్ళు చేసేది. ఇప్పుడు మన కూచిపూడి బాగా అభివృద్ధిలోకి వచ్చింది, అందరూ నేర్చుకుంటున్నారు. బట్ బేసిక్గా కూచిపూడి అమ్మాయిల డాన్స్ కాదు, అది మగవాళ్ళు చేసిన డాన్స్. మగవాళ్ళ నుంచి ఇప్పుడు అడాప్ట్ చేశారు, అది అడాప్టెడ్, ఇట్స్ నాట్ ఒరిజినల్ ఫామ్. అది ఇప్పుడు నేర్చుకున్న గురువులో కూడా తెలిసినకపోవచ్చు, బట్ అది ఒకప్పుడు భాగవత ట్రెడిషన్. ఆ భాగవత ట్రెడిషన్ కాస్త ఏకపతకీలుగా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పటికీ వాళ్ళకి అది దానికి ఒక రిపర్టార్ అంటే ప్రత్యేకంగా లేదు, ఎందుకంటే అది ఏకపతకీలక కాదు కాబట్టి. కానీ ఒరిజినల్గా లాస్య సాంప్రదాయం అంటే ఆంధ్రనాట్యం, మనకు అభినయము, తర్వాత కైవార గీతాలు. ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తారు ఇవి మన శబ్దాలండి, ఆ శబ్దాలన్నీ తంజావూరులో చేసిన వాళ్ళు ఎవరు? ఆడవాళ్ళు చేస్తారు, మగవాళ్ళు ఎవరు చేయరు. రాజులమని చేసే వాళ్ళంతా స్త్రీలే కదా. సో ఆంధ్రనాట్యం నుంచే కూచిపూడి భరతనాట్యం పుట్టింది అనుకోవచ్చు? పుట్టింది అనుకోకర్లేదు, అవి సపరేట్ డెవలప్ అయినవి. ఓకే, దానికి శాస్త్రం ఉంటుందండి. అవును, శాస్త్రం అందరికీ ఒకటే. ఓకే, దాన్ని గురువుల యొక్క వాళ్ళకున్న అనుభవంతో, వాళ్ళకున్న విజ్ఞానంతో దాన్ని ఒక సంప్రదాయంగా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. సంప్రదాయం ఒక రోజు అవ్వదు కదా, కొన్ని తరాలు గడుస్తున్న కొద్దీ. ఇప్పుడు కూచిపూడి వాళ్ళు కూడా ఎంతోమంది దాన్ని యక్షగానం లాగా తీసుకొచ్చారు. దాంట్లో నుంచి కొంత గురువులు, ముఖ్యంగా ఈయన వేదాంత లక్ష్మణ శాస్త్రి గారు దాన్ని ఏకపతకీలో మలిచారు, మిగతాదంతా ఫాలో అయ్యారు, చేస్తున్నారు. బట్ మనం చరిత్ర మర్చిపోకూడదు కదా.
మనకు చరిత్ర చెప్పింది ఏంటి, ఇది ఈ సాంప్రదాయం. ఆ గురుగారు అందుకే ఎప్పుడు చెప్పేవారు, శివుడి రూపాన్ని ఆయన ఉంచుతూ కుడి కన్ను కూచిపూడి శివుడిది, ఎడమ కన్ను ఆంధ్ర అంటారు లాస్యం, మరి మూడో కన్ను పేరిని శివతాండవం. ఆయన ఎన్నో మీటింగ్లో చెప్పారు. దాన్ని నారాయణ రెడ్డి గారు కూడా చాలా సపోర్ట్ చేసి ఆయన కూడా అనేవాడు. సో ఇంత ఉదాత్తంగా ఉండదు ఆయనది. ఆ మాదే గొప్ప అని ఎప్పుడైనా చెప్పలే. మన సాంప్రదాయం, మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం. శివుడి రూపాన్ని, ఆయన 3 కళ్ళని ప్రత్యేకంగా మన కళ్ళని చెప్పాడు ఆయన. అదే. సో అలా మనం ముందుకెళ్ళాలి, ఇది మన కళని చెప్పుకోవాలి. చాలామంది ఏంటంటే వాళ్ళకి తెలియతనంతో చదవరు, ఇదే గొప్ప అదే గొప్ప, అన్ని గొప్పే, ఏది గొప్ప కాదు. ప్రతి కళలో ఉండే గొప్పతనం దానికి ఉంది, మన గొప్పతనం చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఆంధ్రనాట్యం పేరుని రెండిట్లోనూ సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి సార్, సర్టిఫికేట్ డిప్లొమా. ఈ ఆంధ్రనాట్యములో సర్టిఫికేట్ డిప్లొమా ఉంది. పేరిని అని చెప్పాక ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ పేరిని నాట్యము అని పెడుతుంది, దాంట్లో కూడా సర్టిఫికేట్ ఉంది, డిప్లొమా లేదు ఇంకా. బట్ అది కాదు ఒరిజినల్ పేరిని. మేము ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పేరినికి ఆల్రెడీ దీంట్లో ఈ సిలబస్లో ఉంది. ఆంధ్రనాట్యం పేరిని మన సర్టిఫికేట్ డిప్లొమాలలో పేరిని కూడా ఒక పార్ట్గా పెట్టారు. ఎవరు ఉమారామారావు గారు ఉన్నప్పుడు ఒకే గురువు చేసిన సంప్రదాయము, మళ్ళీ అటు ఇటు ఎందుకు దీంట్లో పెడితే ఇది ఇలా డెవలప్ అవుతుందని చెప్పేసి. సో అంటే ఇప్పుడు ఆంధ్రనాట్యంలో సర్టిఫికేట్ డిప్లొమా కోర్సు ఉంది, పేరునిలో ఓన్లీ సర్టిఫికేట్ కోర్సు ఉంది. ఆ పేరుని నాట్యం అంటారు, ఆ పేరు నాట్యం సర్టిఫికేట్ కోర్సు వరకు ఉంది. మీరు యాక్చువల్గా పేరుని తాండవ్ అనొచ్చు. పేరుని తాండం, నేను పేరుని శివతాండం అని చెప్పిస్తాను. పేరు మేము ఎప్పుడు ప్రోగ్రామ్ చేసినా పేరుని శివతాండం. గురుగారు ఏం చేశారు దాని పేరుతోనే మేము చేస్తాం. ఎన్ని సంవత్సరాల్లో నేర్చుకోవచ్చు ఏమన్నా? ఇక ఇది సంవత్సరాలు అంటే ఏం లేదు, ఇట్స్ ఎబిలిటీ ఆఫ్ స్టూడెంట్. వాళ్ళకుండే గ్రహణ శక్తి, వాళ్ళు ఎంత తొందరగా నేర్చుకుంటే మనం తొందరగా నేర్పిస్తాం. ముఖ్యంగా మా దగ్గర ఈరోజు నేర్చుకునే స్టెప్ రేపు మళ్ళీ నేర్పించి కొత్త చెప్పిస్తాం. వాళ్ళు బాగా చేస్తే ఇదే చేయి, నెలంతా ఇదే చేయి, 2 నెలలు చేయి, ఏమి ఉండదు. బట్ ఇది రెగ్యులర్గా ఉంటుంది. మీకు ఈరోజు చేస్తారు, రేపు క్లాస్కి వచ్చినా రేపు ఇది చేస్తారు, బాగా చేస్తే కొత్త నేర్చుకుంటారు, మళ్ళీ ఇది చేస్తారు, కొత్త నేర్చుకుంటారు. డ్రాగ్ అనేది ఉండదు. నువ్వు నేను నేర్చుకున్నాక సరిగ్లేదు, రేపు ఇదే చేయి, ఎల్లుండి ఇదే అంటే పిల్లలకు విసుకొచ్చి అబ్బా నాకు ఇదే చెప్పిస్తాను మానేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ రోజులో ముఖ్యంగా ఓపిక తక్కువ కదా, కానీ వాళ్ళకి ప్రాక్టీస్ ఉండాలి, పాతది నేర్చుకోవాలి, కొత్తది యాడ్ అవ్వాలి, అలా చెప్పిస్తాం. అంటే ఒక గురువు స్టేజ్కి వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది యావరేజ్? మనకు సర్టిఫికేట్ తర్వాత డిప్లొమా ఉంది. డిప్లొమా అంటే ఇట్స్ ఈక్వల్ టు గురు స్థానంలో వెళ్ళడానికి డిప్లొమా. బట్ మీరు దాంట్లో నిష్ణాతులు అవ్వాలంటే క్రియేటివిటీకి ఎండ్ ఉండాలండి. అవును. ఇప్పుడు దీంట్లో కూడా గజ్జ పూజ లేకపోతే అరంగేట్రం అట్లా దీంట్లో కూడా దీంట్లోనే ఉంటుంది. ఓకే. మనకు ఆలయ సాంప్రదాయంలోనే ఈ గజ్జ పూజ సిస్టమ్ ఉంది. ఓకే. మిగతా వాళ్ళ తర్వాత వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు తప్ప ఒరిజినల్గా అంతా మన దీంట్లో గజ్జ పూజ ఉంటుంది. గజ్జ పూజ తర్వాతే వాళ్ళు గజ్జలు కట్టి అక్కడి నుంచి వాళ్ళకి రిథమెటిక్గా, అప్పటిదాకా గజ్జలు లేకుండా చేస్తూ ఉంటారు. మరి గజ్జ కట్టడం వాళ్ళకి తెలుస్తుంటుంది, ఆ తాళం ఏం పడుతుంది, తప్పు వస్తుందా కరెక్ట్ వస్తుందా అంటే వీళ్ళని ప్రిపేర్ చేస్తాం. ఫిజికల్గా మెంటల్గా వాళ్ళని పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీ చేస్తున్నట్టు లెక్క. అక్కడ నుంచి ఆ గజ్జ కట్టుకున్నాక చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటే మేము ఎంకరేజ్ చేస్తాం, స్కూళ్ళలో చేయండి. ఈ గజ్జ పూజకి ఎన్ని రోజులు, ఎంత డ్యూరేషన్ పడుతుంది సార్? చెప్పాక ఇది కూడా అంతే, 6 నెలలు, సంవత్సరమా. వాళ్ళు ఒక మంచి యావరేజ్ 6 months లోపే కూడా ఒక్కొక్కరు 3 నెలలు కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గజ్జ పూజ చేస్తాం. అది వాళ్ళ దీని ఉంటుంది. బట్ యావరేజ్ 6 months మినిమంగా. ఇంకా మరీ బాగా వాళ్ళకి తొందర రావట్లేనప్పుడు 1 year పడుతుంది. మీరు ఆన్లైన్లో కూడా నేర్పిస్తారు? ఆన్లైన్ చెప్పిస్తాం, కానీ ఇప్పుడు నేను ఆన్లైన్ చెప్పించే కేవలం టీచర్స్కి, పర్ఫామ్ చేసే వాళ్ళకి, బేసిక్స్ వాళ్ళకంటే నేను చెప్పించాను ఇంతకుముందు. దాన్ని వాళ్ళకి అంతగా అది అర్థం కావట్లేదు, వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు. అందులో ఇప్పుడు గ్రూప్లో వస్తే వాళ్ళకు ఉండే మోటివేషన్ లేదు. అది వాళ్ళ ఇంట్లో అనుకో, ఇంట్లో గారాలు పెట్టిన కాళ్ళతోని విపక్క వెళ్ళిపోవడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది కూడా ప్రాబ్లం ఉంది. అందుకని ఆన్లైన్ నేను జనరల్గా ఆఫ్లైన్ రమ్మని చెప్తాను ఎవరినైనా కూడా. ఇంకా దూరంగా చెప్పినాను నేను ఎక్కువగా ఆన్లైన్ క్లాస్ నాకు అమెరికాలో ఉండే స్టూడెంట్స్ వాళ్ళతోనే, వాళ్ళ అక్కడ టీచర్స్, వాళ్ళకి చెప్పిస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ ఎవరైనా దూరంగా ఉండే టీచర్స్ క్లాస్ కావాల్సిందని చెప్తాం. బట్ ఇంతకుముందు ఆన్లైన్ క్లాస్, ఇప్పుడు కోవిడ్ టైంలో మెయిన్గా ఆన్లైన్ క్లాసులే, ఇప్పుడంతా ఆఫ్లైన్, అందరు ఇక్కడికి వస్తారు, నేర్పిస్తున్నాను. సో మీ అకాడమీ నృత్య జ్యోతి సార్? యా. ఎప్పుడు స్టార్ట్? ఈ నృత్య జ్యోతికి కూడా మీకు దీనికి వెనకాల ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు నృత్య జ్యోతి చూస్తున్నారు కదా, ఇది ఆ నృత్య జ్యోతి గురువుగారు రాసిన 40 పుస్తకాల్లో ఒక పుస్తకం పేరు. ఓకే. ఆయన నృత్య జ్యోతి అని, డాన్సింగ్ బెల్స్ అని, పసిడి మూవల పారని చెప్పి చాలా పుస్తకాలు రాశారు. గురువుగారు రాసిన అర్ధశతాబ్ది ఆంధ్రనాట్య అనే పుస్తకాన్ని మా సంస్థ నుంచి ఆవిష్కరిస్తూ ఆయనకి సన్మానం సన్మానం చేస్తూ, ఆ రోజు మాస్టర్ ఒక పాట రాయించారు. 40 పుస్తకాలు రాసిన 40 పుస్తకాల్లో ఒక పుస్తకం పేరు. ఆయన నృత్య జ్యోతి అని, డాన్సింగ్ బెల్స్ అని, పసిడి మూవల పారని చెప్పి చాలా పుస్తకాలు రాశారు. గురువుగారు రాసిన అర్ధశతాబ్ది ఆంధ్రనాట్య అనే పుస్తకాన్ని మా సంస్థ నుంచి ఆవిష్కరిస్తూ ఆయనకి సన్మానం చేశారు.
ఆంధ్రనాట్యంలో అన్ని భాగాలు వచ్చేలాగా చివరికి ఆయన రీసెర్చ్ చేసినట్టు తారామతి ప్రేమావతి గురించి కూడా మీరు ఒక ఇప్పుడు బారాదరి ఉంది కదా, తారామతి బారాదరి, అది ఆయన రీసెర్చ్ మూలంగా దాన్ని అక్కడ కన్స్ట్రక్ట్ చేసి అక్కడ మీకు శిలాఫలం కూడా ఉంది. నటరాజ రామకృష్ణ గారి పరిశోధన ఫలితం ఈ మాన్యుమెంట్ అని. అందుకే ఆయన చనిపోయినప్పుడు కూడా అది ఆ వెనకాలే ఆయన ఖండన చేశారు, కానీ అక్కడ మిలిటరీ వాళ్ళు దాన్ని పక్కాగా కట్టడానికి ఇంకా అనుమతించట్లేదు. అది ప్రస్తుతానికి అట్లాగా ఉండిపోయింది. అవన్నీ వచ్చేలాగా ఆయన ఒక పాట రాయిస్తే నేను దాన్ని బ్యాలెలాగా చేశాను, అది నృత్య రూపంగా చేశాను ఆ రోజు. అంటే ఆంధ్రనాట్యంలో మళ్ళీ గురువుగారు మొదలుపెట్టిందే ఈ వెంకటేశ్వర కళ్యాణం ఇలాంటి నృత్య నాటకాలన్నీ. తర్వాత అవన్నీ ఆపేసి ఆయన ఏకపత్రికలు కంప్లీట్గా ఇచ్చేసారు. మళ్ళీ నేను నృత్య రూపకాన్ని ఆ రోజు చేయించాను. ఆ రోజు పిఎస్ఆర్ అప్పారావు గారు చీఫ్ గెస్ట్కి వచ్చారు, చాలా బాగా మెచ్చుకున్నారు, చాలా బాగుంది అయ్యా అని. అంటే గురుగారు చేసిన అన్ని సాంప్రదాయాలు, ఆలయ, ఆస్థాన, ప్రబంధ, పేరిని, దాని తర్వాత తారామతి, ప్రేమావతి. అంటే దాంట్లో అబ్దుల్లా గెటప్ తీసుకొచ్చాను, అందరినీ గెటప్ చేసి తారామతి, ప్రేమావతి, అబ్దుల్లా కుతుబ్ షా వీళ్ళందరూ వచ్చేసి అది 1998 ఆగస్ట్ 1 మనకు స్వాతంత్రం వచ్చి 50 ఏళ్ళు గడిచిన సందర్భంగా ఆయన పుస్తకం రాశారు, అర్ధ శతాబ్ది ఆంధ్రనాట్యం. ఆయన కూడా వచ్చి 50 ఏళ్ళు గడిచిన ఆ రోజు, అందుకనే అవి చేశాము. ఇది గురుగారు రాసిన ఒక పుస్తకంలో పేరే నృత్యజ్యోతి. ఈ నృత్యం చేసినప్పుడు నేను ఇవన్నీ ఇది లేదు మాస్టర్ది, ఇవన్నీ చేయించాను. చేయించి ఆయనకు చూపిస్తే ఇలా చూసి దీనికి ఒక వ్యాఖ్యానం రాయొచ్చు అన్నారు. అంటే ఆయన బాగా నచ్చింది. అంటే ఏంటంటే ఇప్పుడు ఇది వరంగల్ ఆర్చ్, దీనికి ఇది సింబల్ అనమాట, పేరిని శివతాండవం. ఇది ఆలయం, ఇది రామపట్టింపు తీసుకున్నాము, బట్ ఇది ఆలయము. ఈ ఆలయంలో ఆ నర్తకి ఆలయ నర్తకి, అంటే ఇది ఆలయానికి సంబంధించిన నర్తకి, ఇది పేరి శివేంద్ర నర్తకుడు. ఈ రెండు డిబేట్ చేస్తూ ఈ మొత్తాన్ని చేసిన వారు ఎవరంటే ఆయన. వెరీ నైస్, చాలా బాగుంది. ఈయన రాసిన పుస్తకం పేరే ఈ నృత్యం యొక్క, ఈ సంస్థ యొక్క పేరు. ఎప్పుడు స్థాపించారు? 1989 ఆగస్టులో అనుకుంటాను. అప్పటి నుంచి, అంటే అప్పుడు నేను మాస్టర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి విడిగా క్లాసెస్ అందరూ స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశం అయింది. బయటకు వచ్చాను 89 నుంచి బయట ఉంటూ క్లాసెస్ స్టార్ట్ చేసి అక్కడక్కడ చేసి తిరుగుతూ ఇక్కడ స్థిరపడ్డాం ఇప్పుడు. కానీ చాలా బాగుంది సార్. అంటే ఇంత నాలెడ్జ్ నాకు తెలిసి ఇప్పుడు పిల్లలకి అసలు అవసరం. అండ్ ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంది మీకు. ఖచ్చితంగా ఇట్ విల్ బి అన్ ఆనర్. అంటే మీ దగ్గర ఎవరైతే పేరుని కానీ ఆంధ్రనాట్యం కానీ నేర్చుకుంటున్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. మా కోసం ఒక పేరుని నృత్యం ఒకటి, అట్లనే ఒక ఆంధ్రనాట్యం జస్ట్ ఒక శాంపుల్ ఉన్నా. సంధ్యా సమయము సరస వసంతము యమునా తీరము కృష్ణ విలాసము రాధా మాధవ కేళి విలాసము. సంధ్యా సమయము సరస వసంతము యమునా తీరము కృష్ణ విలాసము రాధా మాధవ కేళి విలాసము. సంధ్యా సమయము సరస వసంతము యమునా తీరము కృష్ణ విలాసము రాధా మాధవ కేళి విలాసము. సంధ్యా సమయము సరస వసంతము యమునా తీరము కృష్ణ విలాసము రాధా మాధవ కేళి విలాసము. సంధ్యా సమయము సరస వసంతము యమునా తీరము కృష్ణ విలాసము రాధా మాధవ కేళి విలాసము. సంధ్యా రేహు రేహు రే రింకెన రింకెన కాహు కాహు రే కంజిరి కంజిరి జేకు జేకు రే జగ జగనం రింజ రింజర రి రింకెను టక్కు డిక్కు డడ్డింకు కుటరటికు రేహు రే కాహు రే జేకు రే జగన్ రేహు రేహు రే రింకెన రింకెన కాహు కాహు కంజిరి కంజిరి జేకు జేకు రే జగ జగన్ రింజ రింజర రి రింకెను టక్కు డిక్కు డడ్డింకు కుటరటికు రేహు రే కాహు రే జేకు రే జగన్ టక్కు డిక్కు
సో చూశారు కదా, పేరులోనే నృత్యాన్ని పెట్టుకున్న మన డాక్టర్ పేర్ని కుమార్ గారు చాలా లోతైన విశ్లేషణ ఇచ్చి లోతైన ఇన్ఫర్మేషన్ మన అందరికీ ఇచ్చారు. సో ఆంధ్రనాట్యము పేర్ని తాండవం మీరు కనుక నేర్చుకోవాలి అని అనుకుంటే ప్లీజ్ మన నృత్య జ్యోతి అకాడమీ పేర్ని కుమార్ గారిని ప్లీజ్ కాల్ చేయండి. మా వెబ్సైట్లో మీరు కనుక స్టూడెంట్ కింద రిజిస్టర్ చేసుకుంటే www.kalakaksha.com మా దగ్గర స్టూడెంట్ కింద రిజిస్టర్ చేసుకోండి. పేర్ని కుమార్ గారి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మీరు ప్లీజ్ సార్కి కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి. అలానే ఆయన దగ్గర జాయిన్ అయ్యి మీరందరూ శివతాండవం అట్లనే ఆంధ్రనాట్యం బాగా నేర్చుకొని ప్రదర్శనలు ఇచ్చి దీన్ని విశ్వవ్యాప్తం చేయగలరని ఆశిస్తూ సెలవు.